Hello students, you welcome to Acharya IAS Academy powered by Nanda IAS. So మనం ఈ రోజు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ కీ డిస్కస్ చేస్తున్నాం. జనరల్ గా ఈ టెంటేటివ్ కీ అన్నమాట. వీటిని ఒకసారి అట్ గ్లాన్స్ చూడండి. వాటికి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇదని చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రొసీడ్ అవుదాం. సో దెన్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ వన్ హిస్టరీ 1 by 1 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ వద్దాం. ఫస్ట్ వన్ కనుక మనం స్టార్ట్ చేస్తే ద Vacom Satyagraha which started in Kerala was associated with అన్నాడు. దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. అంటే సత్యాగ్రహం దేనికి సంబంధించింది అని అడిగాడు. ఎరాడికేషన్ ఆఫ్ ద చైల్డ్ లేబర్, టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ అండ్ నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు, విమెన్ లిబరేషన్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వైష్ణాయడ్ మూమెంట్ అన్నాడు. ఇట్స్ అబ్సల్యూట్లీ రిలేటెడ్ టు ద టెంపుల్ ఎంట్రీ మూమెంట్. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ కదా అక్కడ ఇష్యూ, అదే కదా, టెంపుల్కి రిలేటెడే కదా ఆ సత్యాగ్రహ చేయబడుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ కనుక మనం వెళ్తే, వాట్ ఈస్ ద కోడ్ నేమ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్ టు లిబరేట్ గోవా, డామన్ అండ్ డయూ ఫర్ ద పోర్చుగీస్ రూల్ అంటాడు. సో ఆ ఆపరేషన్కి ఇచ్చిన నేమ్ ఏంటి అని అంటున్నాడు. ఆపరేషన్ కిరణ్, విజయ్, రాజీవ్ అండ్ పవన్ అని ఇచ్చాడు. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ దెన్ యు ఆర్ ఫెమిలియర్ విత్ దిస్ వన్. ఆప్షన్ 2 కదా, 2 కరెక్ట్ వన్. ఆపరేషన్ విజయ్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ రిగార్డింగ్ ద కర్ణాటిక్ వార్స్ అన్నాడు. కర్ణాటిక్ వార్స్లో ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఇచ్చాడు, ట్రీటీ ఆఫ్, ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ రిగార్డింగ్ ద కర్ణాటిక్ వార్స్ అన్నాడు. కరెక్ట్లీ మ్యాచ్డ్ పాయింట్ అడిగాడు. సో ఇక్కడ ఫస్ట్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ ఎయిక్స్లా చాపెల్. సెకండ్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ ఎండోబో. థర్డ్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్. ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. దీనిలో మనకి ఏమన్నాడు అంటే కరెక్ట్లీ మ్యాచ్డ్ పేరు ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ ఎయిక్స్లా చాపెల్, కరెక్ట్ వన్ అది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి థర్డ్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్, ఫేమస్ వన్స్ కదా ఇవి. క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ వన్ ఇది, అంటే జనరల్గా ఈ కర్ణాటిక్ వార్స్ నుంచి క్వశ్చన్ మూవ్ చేస్తూ ఉంటాడు. సో థర్డ్ క్వశ్చన్ కనుక ఆప్షన్ కనుక చూస్తే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం, ఫోర్త్ క్వశ్చన్కి. Moving to the next question. Which of the following pairs is not correctly matched అన్నాడు. Not correctly matched. Babur battle of Kanwa, okay, Akbar battle of Haldigati, Humayun battle of Bilgram, Jahangir battle of Chausa అన్నాడు. సో జహంగీర్ బ్యాటిల్ ఆఫ్ చౌసా కాదు కదా, అది రాంగ్ కదా. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ అని అడిగాడు కాబట్టి నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్, మనకి కరెక్ట్ వన్ అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ కనుక చూస్తే, అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ కరెక్ట్ క్రొనాలజికల్ సీక్వెన్స్ అన్నాడు. క్రిప్స్ మిషన్, గాంధీ ఇర్విన్ ప్యాక్, చౌరీ చౌరా ఇన్సిడెంట్, పూనా ప్యాక్ ఇచ్చాడు. మనకి తెలుసు క్రిప్స్ మిషన్ వచ్చినప్పటికి క్రిప్స్ మిషన్ 1942 క్రిప్స్ మిషన్. తర్వాత గాంధీ ఇర్విన్ ప్యాక్ ఇచ్చాడు సెకండ్ వన్. గాంధీ ఇర్విన్ ప్యాక్ వి నో దట్ యాజ్ 1931. అండ్ చౌరీ చౌరా వచ్చినప్పటికి చౌరీ చౌరా దాదాపుగా దీనికంటే 10 ఏళ్ల ముందుది కదా, 1922 చౌరీ చౌరా. పూనా ప్యాక్ వచ్చినప్పటికి 1932 కదా, 1932. సో ఇప్పుడు క్రొనాలజికల్ ఆర్డర్లో ఉంచమన్నాడు కాబట్టి ఇక్కడ 1922 ఏదైతే ఉందో ఇది ఫస్ట్ అవుతుంది, అంతే కదా. 1931 ఇది సెకండ్ అవుతుంది, 32 ఇది థర్డ్ అవుతుంది, ఇది ఫోర్త్ అవుతుంది. దిస్ ద ఫోర్త్ వన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏదవ్వాలి, కరెక్ట్ ఏదవ్వాలి అని అంటే సెకండ్ ఆప్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్, సెకండ్, ఫోర్త్, ఫస్ట్ అన్నాడు, అంతే కదా. క్రిప్స్ మిషన్ ఆర్డర్లో కనుక చూస్తే సీక్వెన్స్ ఏది అని అన్నాడు, అంతే కదా. ఫస్ట్ ఏది ఉండాలి, చౌరీ చౌరా ఉండాలి కాబట్టి థర్డ్ది ఫస్ట్. నెక్స్ట్ ఏమి ఉండాలి, చౌరీ చౌరా తర్వాత ఏముండాలి, గాంధీ ఇర్విన్ ప్యాక్ ఉండాలి. గాంధీ ఇర్విన్ ప్యాక్ సెకండ్ వన్. నెక్స్ట్ ఏమి ఉండాలి, పూనా ప్యాక్ ఉండాలి, ఫోర్త్ ఆప్షన్. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది చూడండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. Moving to the next question కి వెళ్ళిపోదాం. Which of the following
was the Governor General of Bengal designated as the Governor General of India? ఏ యాక్ట్ ద్వారా అడుగుతున్నాడు కదా, యాక్ట్ అడిగాడు. సింపుల్ క్వశ్చన్ ఇది. యాక్ట్ ద్వారా అడిగాడు కాబట్టి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 కదా. 1833 నుంచి మనకి ఏంటి అంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఈ గవర్నర్ జనరల్ కాన్సెప్ట్ టర్న్ అవుతుంది కదా. యా, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, 7th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే, డ్యూరింగ్ ఇండియాస్ కొలోనియల్ పీరియడ్ ద డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ వాజ్ రిలేటెడ్ టు. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ అనే కాన్సెప్ట్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్. ఇది చాలా మంది డైరెక్ట్గా హ్యాండిల్ చేసి ఉంటారు. ఆ ఆప్షన్స్ చూస్తే కూడా మనకి ఈజీగా క్యాచ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్. సింపుల్గానే అడిగాడు కొన్ని క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి, హూ ఫౌండెడ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ టు రివైవ్ ద ఏన్షియంట్ ఆర్ట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా. ఏన్షియంట్ ఆర్ట్ ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేయడానికి ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటున్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ ఇచ్చాడు. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్, అభనీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చాడు. ద్వారకానాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ మనకి, అభనీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. 9th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే, who among the following had registered from the Viceroy's Executive Council protesting Jallianwala Bagh massacre అన్నాడు. Jallianwala Bagh massacre ఏదైతే ఉందో, మారణకాండ ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ కింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారని అడుగుతున్నాడు. సో శంకరన్ నాయర్, సైఫుద్దీన్ కిచిలు, సత్యపాల్ అండ్ ఎస్ఎన్ బెనర్జీ. ఇది ఏంటంటే ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ పర్ఫెక్ట్గా ఫాలో అయిన వాళ్ళకి, ఐఎన్ఎం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కరెక్ట్గా చదివిన వాళ్ళకి ఇది ట్యాగ్ అయిపోతుంది, తెలిసిపోతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, దట్ ఈస్ శంకరన్ నాయర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, క్వశ్చన్ నెంబర్ 10, which of the following pairs is not correctly matched? Not correctly matched అన్నాడు. సో అలీగర్ మూవ్మెంట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే, కరెక్ట్ వన్ కదా. అలీగర్ మూవ్మెంట్ సర్ అయ్యద్ అహ్మద్ ఖాన్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. ఫరారైజీ మూవ్మెంట్ హాజీ ఫరియతుల్లా, అది కూడా కరెక్టే. తర్వాత తయూనీ మూవ్మెంట్ రషీద్ అహ్మద్ గంగోహి. తయూనీ మూవ్మెంట్ ఇది రాంగ్ కదా. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు, అహ్మదియా మూవ్మెంట్ మిర్జా గులం అహ్మద్. కొంచెం బిట్ క్రిటికల్ క్వశ్చన్ ఇది, కొంచెం హ్యాండిల్ చేయడం అంటే ట్యాగ్ కొంచెం దాని మీద ఫోకస్ చేస్తే తప్పితే కష్టం అది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే ఇక్కడ నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 వన్ రాంగ్గా ఇక్కడ మ్యాచ్ అయింది ఏది అంటే 3rd ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మూవింగ్ టు ద 11th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ లెక్స్ లోకీ యాక్ట్ అన్నాడు. లెక్స్ లోకీ యాక్ట్ 11th క్వశ్చన్ ఇచ్చాడు. It prohibited child marriages below age of 14. It extended the prohibition of sati all across the British India. It provided the right to inherit ancestral property to Hindu converts to Christianity. Yeah, this is the one. This is the familiar one. And the next 4th option, it granted the legal recognition to widow marriages. The 3rd option is the correct one. 3rd one is the correct one. 3rd is the correct one. Moving to the next one. Who said that a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia అన్నాడు. యా, ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ అంటే ఒక షెల్ఫ్లో ఉన్న పుస్తకాలు భారతదేశం అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఎవరన్నారు అని అంటే, అయ్యా మనకి అక్కడ అర్థమైపోతుంది కదా. థామస్ బాబింగ్టన్ మెకలే, విలియం జాన్స్, హెన్రీ కోల్బ్రూక్ and James Mill. The first option is the correct one. Thomas Babington Macaulay another word. Option 1 correct for 12th question. For 12th question, option 1 is the correct one. So moving to the 13th one, 13th question ku veldam. Which among the following is not correctly matched అన్నాడు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అంటున్నాడు. సేవా సదన్ ఇచ్చాడు, దేవ సమాజ్, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ ఇచ్చాడు. ఆ పర్సన్స్ అంటే దానికి రిలేటెడ్ పర్సన్స్ నేమ్స్ ఇచ్చాడు. బహుజన్ సమాజ్, ముకుందరావు పాటిల్ ఇస్ ద కరెక్ట్ వన్. సేవా సమితి, పండిట్ హృదయనాథ్ కుంజ్రు, కరెక్ట్ వన్ అది. దేవ సమాజ్ రాధాకాంత్ దేవ్ ఇచ్చాడు. రాధాకాంత్ దేవ్ కాదు కదా, అది రాంగ్. సెకండ్ ఆప్షన్ రాంగ్. సో మనకి 13th క్వశ్చన్ కదా, 13th క్వశ్చన్ ఆప్షన్ 2. ఫస్ట్ ది సేవా సదన్ బై బెహరామ్జీ మలబారి, కరెక్ట్ వన్ అది. సో తర్వాత 14th క్వశ్చన్కి వచ్చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్ ద బ్లూ వాటర్ పాలసీ? బ్లూ వాటర్ పాలసీ ఇది చాలా ఫ్రీక్వెంట్గా వినుంటారు. 14th వన్ ఏమంటున్నాడు? ఇంట్రడ్యూస్ ద బ్లూ వాటర్ పాలసీ అంటాడు. క్రింది వారిలో ఎవరు బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు అని అన్నాడు. సో ఇక్కడ మనకి ఇది బాగా వినుంటారు, అల్మెడో కదా, అల్మెడా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఫ్రాన్సిస్కో డి అల్మెడా. లాటరీ కమిటీ, నెక్స్ట్ వన్ 15th క్వశ్చన్. లాటరీ కమిటీ 1817లో జరిగిన లాటరీ కమిటీ ఇస్ ద బ్రిటిష్ రూల్ వాజ్ రిలేటెడ్ టు, దానికి రిలేటెడ్ బ్రిటిష్ రూల్ ఏంటి అని అడుగుతున్నాడు. బ్రిటిష్ రూల్ వాళ్ళకి టౌన్ ప్లానింగ్ కోసం ఇంట్రడ్యూస్ చేసింది కదా. ఇది ఇస్ అబ్సల్యూట్లీ రిలేటెడ్ టు టౌన్ ప్లానింగ్, నాట్ ఎరాడికేషన్ ఆఫ్ ద ఎపిడమిక్స్. ఎపిడమిక్ డిసీజెస్ని వాటిని ఎరాడికేట్ చేయడానికి కాదు, ఎడ్యుకేషన్ కోసం కాదు, రెవెన్యూ సెటిల్మెంట్ కూడా కాదు. ఇస్ అబ్సల్యూట్లీ రిలేటెడ్ టు టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ వన్. సో 15th క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటి అని అంటే is the option 3. Option 3 is correct. Moving to the next question. 16th one. Which among the following pillar inscriptions of the Ashoka states that the land revenue rate of the Lumbini was reduced to 1/8? 1/8 కి రెడ్యూస్ చేయడం జరిగింది అని అనౌన్స్ చేయడం జరిగింది. కల్సి పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రుమిండి పిల్లర్ ఇన్స్క్రిప్షన్, వైశాలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్, మస్కీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. దీనిలో వైశాలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఉంది, లేదా కల్సి కూడా స్కోప్ ఉంది, కల్సి అనుకోవడానికి కూడా స్కోప్ ఉంది. బట్ ఈస్ రిమిండి పిల్లర్ ఇన్స్క్రిప్షన్, సెకండ్ ఆప్షన్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి జలియన్ వాలాబాగ్ ఇచ్చాడు కదా, 17th క్వశ్చన్. 17th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. హుమయూన్ brought famous painters Mir Sayyidi Ali and Abdus Samad from Iran to Delhi. First one, 17th question kada. And next one em ichadu, Jahangir's reign is considered as the golden period of Mughal painting annadu. Mughal painting, correct kada adi. Mughal painting ki then yes, golden period antam. Chala famous point kabatti telisinde adi. ఫస్ట్ వన్ ఏమన్నాడు? హుమయూన్ బ్రాట్ ద ఫేమస్ పెయింటర్స్ మీర్ సయ్యది అలీ. హుమయూన్ తీసుకొచ్చిన వాడే అతను, కరెక్ట్ వన్. డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ ద జహంగీర్, యూరోపియన్ పెయింటింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ ద మొఘల్ కోర్ట్ బై ద డానిష్ మర్చెంట్స్. అబ్సల్యూట్లీ రాంగ్. మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ అబౌవ్ ఇస్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఇన్కరెక్ట్ సి కదా. సో 17th క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటి అని అంటే, ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే 4th ఆప్షన్. ఎందుకు రాంగ్ అది కదా, సి స్టేట్మెంట్ సి ఇస్ రాంగ్. దట్స్ ద వన్. సో ఆన్సర్ ఏంటి అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, విచ్ మౌర్యన్ ఆఫీసర్ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద వెయిట్స్ అండ్ మెజర్స్ అన్నాడు. 18th క్వశ్చన్. వెయిట్స్ కి మెజర్స్ కి ఇన్ఛార్జ్ ఎవరు అని అంటాడు. 18th క్వశ్చన్ is option 3 is correct one. Option 3. Peitwadjaksha. And the 19th one ganaka chuste manam, Anda, Harmika and Chatri. Anda, Harmika and Chatri are the integral parts of which one of the following Buddhist monuments అన్నాడు. ఏ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ లో ఇవి పార్ట్ అని అడుగుతున్నాడు. దట్ ఈస్ స్తూపాస్ కదా, స్తూపాలో భాగాలే కదా ఇవి, స్తూపాస్. సో ఆన్సర్ వచ్చినప్పటికీ ఆప్షన్ 3 is correct one. Option 3 is correct one.
20th క్వశ్చన్ కనుక వెళ్తే మనం నెక్స్ట్ క్వశ్చన్ 20th వన్. Among Ashtapradhans of Shivaji, the Sar-e-Naubat was associated with which of the following tasks అని అంటున్నాడు. Sar-e-Naubat దేనికి రిలేటెడ్ అంటున్నాడు, దేనికి రిలేటెడ్ కాన్సెప్ట్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫినాన్స్ మినిస్టర్ ఇచ్చాడు, మిలిటరీ కమాండర్ ఇచ్చాడు, ఫారెన్ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్ ఇచ్చాడు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ మినిస్టర్, మిలిటరీ కమాండర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 21st క్వశ్చన్ కనుక చూస్తే మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఇచ్చాడు, లీడర్స్ అండ్ రివోల్ట్ సెంటర్స్ ఇచ్చాడు. కున్వర్ సింగ్ వచ్చినప్పటికీ మనకి అరహ్ కదా, అరహ్ బిహార్. అండ్ నెక్స్ట్ ఎవరు ఇచ్చాడు, హజరత్ మహల్ వచ్చినప్పటికీ హజరత్ మహల్ లక్నో కదా, యా రివోల్ట్ సెంటర్ లక్నో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి నానా సాహెబ్ ఇచ్చాడు. నానా సాహెబ్ అందరికీ తెలుసు, కాన్పూర్ అని. ఇది ఫ్రీక్వెంట్ ఇలాంటి మ్యాచ్ ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే తెలిసిన వాటి నుంచి మనం ట్యాగ్ చేసుకుంటూ రావాలి. ఏదో ఒక్కటి తెలిసినా కూడా క్లూ దొరుకుతుంది కాబట్టి దాదాపుగా ట్యాగ్ చేసేయచ్చు, ఈజీగా హోల్డ్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు మీరు ఒక నానా సాహెబ్ ఒకటి తెలిసినా కూడా ఐడెంటిఫై చేసేయచ్చు. నానా సాహెబ్ ఒకటి అంటే సికి 3rd మ్యాచ్, సికి 1 మ్యాచ్ కాన్పూర్ కదా, నానా సాహెబ్కి కాన్పూర్ మ్యాచ్. అంటే సిలో ఏముండాలి, ఇక్కడ సి కేటగిరీలో 1 ఏదైతే ఉందో అది మనకు కరెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉండదు. ఒక్కటి తెలిసినా కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ మనం కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవచ్చు, మిగిలిన వాటిని టర్న్ చేసుకొని. ఇంకొకటి కనుక కన్ఫర్మేషన్ ఇచ్చింది అని అంటే ఈజీ అయిపోతుంది. తర్వాత కున్వర్ సింగ్ కూడా చాలా మందికి తెలిసిన పాయింట్ అయి ఉంటుంది, ఎందుకంటే కున్వర్ సింగ్ వింటారు, ఫ్రీక్వెంట్గా వింటారు కాబట్టి. దట్ ఈస్ బీహార్, అరహ్ ఆఫ్ బీహార్. తర్వాత భక్తఖాన్ వచ్చినప్పటికీ ఇంకా మిగిలినది అదే కదా, 2 కదా, ఢిల్లీ, భక్తఖాన్ ఢిల్లీ. సో మనకి ఆప్షన్ ఏమై ఉండాలి, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 3 ఈజ్ కరెక్ట్ కదా. 3rd, 4th, 1st అండ్ 2nd ఇది సీక్వెన్స్ ఆర్డర్ అది. సో 21st క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే మనకి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 22nd క్వశ్చన్. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ Congress was formed in Bombay in 1920. Who presided over its first session? ఎవరు దీని ఫస్ట్ సెషన్ ప్రిసైడ్ చేశారన్నారు. మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో వింటాం, ఇది ఐఎన్ఎంలో వింటాము. యా లాలా లజపతి రాయ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. లాలా లజపతి రాయ్. మనకి లాల్ బాల్ పాల్ అంటాం కదా, బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్ అండ్ లాలా లజపతి రాయ్ ఎక్స్ట్రీమిస్టులు కదా. ఎక్స్ట్రీమిస్టుల పార్ట్లో మనం వర్డ్ వింటాం. 1920 లాలా లజపతి రాయ్. Option 2 is correct one. 23rd, I am moving to the 23rd question. Which act introduced the communal electorate system? ఇది దాదాపుగా అందరు స్టూడెంట్స్ ట్యాగ్ కరెక్ట్ పెట్టి ఉంటారు. ఫస్ట్ ఆప్షన్ మింటో మార్లే కదా, యా మింటో మార్లే సంస్కరణలు అంటాం కదా, మింటో మార్లే. ఇక్కడి నుంచే కదా మనకి ఆ కమ్యూనల్ ఎలక్టరేట్ సిస్టమ్ వస్తుంది. ముస్లిం కమ్యూనిటీకి విడిగా ఎలక్షన్స్ జరగాలి అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి అక్కడ అదే అనమాట. 23rd ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 24th క్వశ్చన్కి వద్దాం. 24th కనుక అబ్జర్వ్ చేస్తే గవర్నర్ జనరల్స్ ఇచ్చాడు, ట్రీటీస్ ఇచ్చాడు. గవర్నర్ జనరల్స్ వాళ్ళ రెస్పెక్టివ్ ట్రీటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వారెన్ హేస్టింగ్స్ తర్వాత పోతే నెక్స్ట్ లార్డ్ వెలెస్లీ ఇచ్చాడు, లార్డ్ మింటో ఇచ్చాడు, మింటో 1. తర్వాత హ్యాడింగ్ 1 ఇచ్చాడు. సో వారెన్ హేస్టింగ్స్ వచ్చేటప్పటికి వారెన్ హేస్టింగ్స్ రిలేటెడ్ టు ట్రీటీ ఆఫ్ సల్బాయ్, ఫస్ట్ వన్ కరెక్ట్. లార్డ్ వెలెస్లీ ట్రీటీ ఆఫ్ బసైన్, కరెక్ట్ ఇచ్చాడు, సీక్వెన్స్ కరెక్ట్ ఇచ్చాడు. లార్డ్ మింటో ట్రీటీ ఆఫ్ అమృత్సర్, కరెక్ట్ వన్. లార్డ్ హ్యాడింగ్ వచ్చేటప్పటికి ట్రీటీ ఆఫ్ లాహోర్. యా అంతా డైరెక్ట్ సీక్వెన్స్ ఇచ్చాడు, దేనికి అదే మ్యాచ్ ఇచ్చేసాడు, కరెక్ట్గా ఇచ్చాడు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ వన్. సో 1, 2, 3, 4 సీక్వెన్స్ డైరెక్ట్ సీక్వెన్స్ ఇచ్చేసాడు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 25th క్వశ్చన్ చూద్దాం. 25th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హరప్పన్ సైట్? యా సూపర్ క్వశ్చన్. హరప్పన్ పార్ట్లో క్వశ్చన్ రాలేదని వెయిట్ చేసే వాళ్ళకి ఏన్షియంట్ హిస్టరీలో హరప్పన్ గురించి బాగా ఫస్ట్ చదువుతాం, ఎక్కువ చదువుతారు కదా, ఎక్కువ కాన్సెప్ట్ చదువుతారు కాబట్టి ఆ హరప్పన్ గురించి, సివిలైజేషన్ గురించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతారు కదా. సో హరప్పన్ ఇస్ నాట్ అ హరప్పన్ సైట్ అన్నాడు. హరప్పన్ సైట్ కానిది ఏది అన్నాడు. ఇక్కడ కామన్గా ఈ పదాలు వినేవే మనకి, సుత్కజండార్,
తర్వాత సుర్కోటాడ, సహగోరా అనేది వినరు జనరల్గా, ఇది వినని పదం అక్కడ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే నాట్ హరప్పన్ సైట్ అన్నాడు కదా, ఇది రాంగ్ వన్ ఇక్కడ. సో మనకి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. 26th క్వశ్చన్ కనుక వస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్స్ ద నేమ్స్ ఆఫ్ వేదిక్ గాడ్స్ ఇంద్ర, వరుణ, మిత్ర అండ్ నసత్యాస్? ఏ ఇన్స్క్రిప్షన్లో ఇవి మెన్షన్ చేస్తాడని అన్నాడు. ఇన్స్క్రిప్షన్స్ ఏమి ఇచ్చాడు? మన్సెహరా, షహబాజ్ జార్హి, బోగ్ హజ్జుకాయ్ అండ్ జునాగఢ్ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఇది వినంది ఎక్కడ అంటే, ఈ వేదిక్ గాడ్స్ గురించి వినంది ఎక్కడ అంటే బోగాజ్ కాయ్. థర్డ్ ఆప్షన్ ఇస్ వన్. థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3 ఇస్ ద వన్. తర్వాత కనుక మనం చూస్తే నెక్స్ట్ 27th క్వశ్చన్ కనుక వస్తే 27వ క్వశ్చన్కి వెళ్దాం. 27th క్వశ్చన్, రోమక సిద్ధాంత రిటన్ బై వరాహమిహిర. దీనిలో డీల్స్ విత్ వాట్ అంటాడు. వరాహమిహిర రాసిన రోమక సిద్ధాంతలో, వరాహమిహిర రాసిన రోమక సిద్ధాంతం అనేది దేనికి సంబంధించినది, ఏ సబ్జెక్ట్కి సంబంధించింది అని అంటున్నాడు. కెమిస్ట్రీ ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ ఇచ్చాడు, ఆస్ట్రానమీ, మెడిసిన్ ఇచ్చాడు. ఇది కూడా చాలా మంది పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేస్తుంటారు. అబ్సల్యూట్లీ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆస్ట్రానమీ గురించి చాలా మంది కరెక్ట్గా టైప్ చేస్తుంటారు దాన్ని. 28th వన్ కనుక వస్తే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ నాట్ రిటన్ బై హర్ష? రెండు ఇక్కడ హర్షవర్ధన. చూడండి, ఇమిడియట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. హర్షవర్ధనుడు రాయని బుక్ ఏది కింది వాటిలో అని అడిగాడు. క్రింది వాటిలో ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద, కాదంబరి. దట్ ఈస్ కాదంబరి కదా. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. కాదంబరి వాజ్ నాట్ రిటన్ బై హర్షవర్ధన. సో కొన్ని క్వశ్చన్స్ సింపుల్గానే ఇచ్చాడు, కొన్ని కొంచెం ట్రిక్కీగా హోల్డ్ చేశాడు. బట్ ఓవరాల్గా హై కాంప్లికేటెడ్ కాదు ఇది మనకి కంపారిటివ్గా మిగిలిన సెక్షన్స్తో పోలిస్తే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ద పర్మనెంట్ సెటిల్మెంట్? పర్మనెంట్ సెటిల్మెంట్కి సంబంధించి కరెక్ట్ కానిది ఏదైనా అంటున్నాడు. ఇన్కరెక్ట్ విత్ ద రెఫరెన్స్ టు ద పర్మనెంట్ సెటిల్మెంట్ అన్నాడు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇన్ బెంగాల్, బీహార్ అండ్ ఒడిస్సా 1795. ఈ ఇయర్ కూడా కరెక్ట్, 1795 కరెక్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నో లార్డ్ కార్న్వాలిస్ ఇన్ 1795 అన్నాడు కదా. ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ద పర్మనెంట్ సెటిల్మెంట్ అన్నాడు. నో, ఫస్ట్ వన్ ఇస్ రాంగ్. వన్. ఇట్స్ నాట్. సెకండ్ వన్ ఏంటి? ఇట్ డిక్లేర్డ్ జమీందార్ యాజ్ ద ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. కరెక్ట్ వన్. ఇట్ వాజ్ ప్లాన్డ్ బై ద జాన్ షోర్. కరెక్ట్ వన్. ద అమౌంట్ టు బి పెయిడ్ బై ద ల్యాండ్ లార్డ్స్ వాజ్ ఫిక్స్డ్. ఎగ్జాక్ట్లీ. ఈ సెకండ్ ఆప్షన్, సెకండ్ స్టేట్మెంట్ మనకి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఈ మూడు కరెక్టే, మూడు కరెక్ట్. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు. ఇన్కరెక్ట్ వన్ ఏంటి అంటే ఆప్షన్ 1, ఫస్ట్ వన్ ఒకటే ఇన్కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ అ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ వాజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్. నెక్స్ట్ వన్ 30th వన్ కనుక చూస్తే, 30వ క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, గ్రాండ్ మ్యాచ్ ఫాలోయింగ్ ఇచ్చాడు. 30th వన్ ఢిల్లీ సుల్తానేట్స్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళకి వచ్చిన రిఫార్మ్స్ ఇచ్చాడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇచ్చాడు. తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ ఇచ్చాడు. వాటికి రిలేటెడ్గా కింద కోడ్స్ ఇచ్చాడు. ఇల్టుట్మిష్ ఇచ్చాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ యూజింగ్ ద కోడ్స్ అంటున్నాడు కదా. యాస్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ తీసుకొచ్చింది మొహమ్మద్ బిన్ తుగ్లక్, టోకెన్ కరెన్సీ. కాబట్టి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ అలావుద్దీన్ ఖిల్జీ కనుక చూస్తే, అలావుద్దీన్ ఖిల్జీ హూ ఇంట్రడ్యూస్డ్ బ్రాండింగ్ హార్సెస్కి బ్రాండింగ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇల్టుట్మిష్ వచ్చేటప్పటికి, ఇల్టుట్మిష్ సిల్వర్ టంకాస్ కదా, సిల్వర్ టంకాస్ బై ఇల్టుట్మిష్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్. ఇంకా మిగిలింది ఏంటి? థర్డ్ వన్. కాబట్టి లాస్ట్ థర్డ్ వచ్చేస్తుంది. దట్స్ వన్. 2143 is located in option 2. So option 2 is the correct one. ఇది మనకి హిస్టరీ పేపర్ ఇవాళ ఇచ్చిన గ్రూప్ 2 పేపర్. సో వీటిని ఒకసారి కీ చెక్ చేసుకోండి. I wish you all the best. Thank you.